January 4th week 2026 current affairs top 100 important MCQs part 1. జనవరి 2026లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహించిన 25వ భారత్ రంగ్ మహోత్సవం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్లో ఒకటి. ప్రధాన వేదిక ఎక్కడ? వేర్ వాజ్ ద మెయిన్ వెన్యూ ఫర్ ద 25th భారత్ రంగ్ మహోత్సవ్ organized by the National School of Drama in January 2026? Answer option B, New Delhi. జనవరి 24, 25, 2026 తేదీలలో దుబాయ్లో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? What was the theme of the first international conference on green artificial intelligence held in Dubai on January 24, 25, 2026? Answer option B, Sustainable Intelligence for a Green Future. భారతదేశంలోని 11 శాస్త్రీయ భాషలకు సంబంధించిన పుస్తకాలు మరియు తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం రాష్ట్రపతి భవన్లో ప్రారంభించబడిన ప్రత్యేక విభాగం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పెషల్ సెక్షన్ ఇనాగురేటెడ్ ఎట్ ద రాష్ట్రపతి భవన్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ manuscripts రిలేటెడ్ టు ద 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రంథకుటీర్. ఇటీవల భారతదేశం నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో కొత్తగా చేరిన యూరోపియన్ దేశం ఏది? Which European country recently joined the India-led Indo-Pacific Ocean Initiative? Answer option B, Spain. జనవరి 2026లో న్యూఢిల్లీలో జరిగిన IICDEM అంతర్జాతీయ సదస్సు ముగింపులో ఆమోదించబడిన తీర్మానం పేరు ఏమిటి? What is the name of the declaration adopted at the end of the IICDEM International Conference held in New Delhi in January 2026? Answer option B, Delhi Declaration 2026. ఫిబ్రవరి 3, 2026 నుండి ప్రజల సందర్శనార్థం తెరవబడనున్న రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ ఉద్యానవనం పేరు ఏమిటి? What is the name of the famous garden at Rashtrapati Bhavan which is scheduled to open for public viewing from February 3rd, 2026? Answer option B, Udyan Amrut Udyan. ఇటీవల 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శన్ ఎక్కడ ప్రారంభమైంది? Where was the 49th International Kolkata Book Fair recently inaugurated? Answer option B, Boimela Prangan, Salt Lake. తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ ముచ్చర్లలో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ AI డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? Which company has signed an agreement to set up a massive 100 megawatt AI data center in Telangana's future city, Mucherla? Answer option B, UPC Volt. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా 5 కొత్త సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కేంద్రాలను ప్రకటించింది. వీటిలో ఒకటి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? The World Economic Forum recently announced the launch of 5 new centers for the 4th Industrial Revolution worldwide. In which Indian state is one of these centers going to be established? Answer option B, Andhra Pradesh. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణంలో 50 పడకల సామర్థ్యం కలిగిన ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేసింది? The central government recently sanctioned a 50-bed Ayush hospital in which town of Andhra Pradesh? Answer option B, Tenali. ప్రయాణికుల భద్రత మరియు సహాయం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారతీయ రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన
హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? What is the name of the humanoid robot recently deployed by Indian Railways at Visakhapatnam Railway Station for passenger safety and assistance? Answer. Option A, ASC Arjun. డెజాన్ షీరా అండ్ అసోసియేట్స్ విడుదల చేసిన ఏసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026 ప్రకారం ఆసియాలో అగ్రశ్రేణి తయారీ గమ్యస్థానంగా వరుసగా 3వ ఏడాది మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? అకార్డింగ్ టు ద ఏషియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై డెజాన్ షీరా అండ్ అసోసియేట్స్, విచ్ కంట్రీ హ్యాస్ రిటైన్డ్ ద టాప్ స్పాట్ యాజ్ ద ప్రీమియర్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ ఇన్ ఏసియా? ఆన్సర్. ఆప్షన్ సి, చైనా. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ స్పేస్ టెక్ హబ్గా మార్చే లక్ష్యంతో జనవరి 22 నుండి 26 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సదస్సు 2026 ఏ విద్యా సంస్థలో నిర్వహించబడింది? విచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హోస్టెడ్ ద ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ 2026 held from January 22 to 24 to promote the state as a global hub for space technology? Answer. Option B, విజ్ఞాన్ యూనివర్సిటీ, వడ్లమూడి, గుంటూరు జిల్లా. ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఎగిరే పక్షుల్లో ఒకటైన బార్ హెడెడ్ గూస్ ఇటీవల కేరళలోని ఏ జిల్లాలో మొదటిసారిగా కనిపించింది? The bar-headed goose, one of the world's highest flying birds, was recently spotted for the first time in which district of Kerala? Answer. Option A, Wayanad. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో కర్తవ్య పథ్పై DRDO మొదటిసారిగా ప్రదర్శించనున్న స్వదేశీ అధునాతన ఆయుధ వ్యవస్థ ఏది? Which indigenously developed advanced weapon system by DRDO is set to make its debut at the 77th Republic Day Parade on Kartavya Path? Answer. Option B, Long Range Anti-Ship Hypersonic Glide Missile. భారత నౌకాదళానికి చెందిన శిక్షణ నౌక INS సుదర్శిని 13 దేశాలను సందర్శించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించిన 10 నెలల సుదీర్ఘ సముద్రయాన యాత్ర పేరు ఏమిటి? ద ఇండియన్ నేవీస్ సెయిల్ ట్రైనింగ్ షిప్ INS సుదర్శిని recently embarked on a 10th month transoceanic expedition named Dash to visit 13 countries. Answer. Option B, Lokayan 26. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో ఏ ప్రాంతంలోని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఒక శాంతి మండలి ఏర్పాటును ప్రకటించారు? డ్యూరింగ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 ఇన్ దావోస్, US President Donald Trump announced the creation of a new peace council to address the crisis in which region? Answer. Option B, Gaza. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల జాబితాలో 2వ స్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది? అకార్డింగ్ టు ద టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025, which Indian city has been ranked as the second most congested city in the world? Answer. Option C, బెంగళూరు. కనీసం 51,200 ఏళ్ల నాటి ప్రపంచంలోని అత్యంత పురాతన గుహ చిత్రకళను పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఇండోనేషియాలోని ఏ ద్వీపంలో కనుగొన్నారు? Archaeologists recently discovered the world's oldest cave art dated to at least 51,200 years ago on which Indonesian island? Answer. Option C, Muna Dweepam, Muna Island. నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? అకార్డింగ్ టు ద నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ 2026, which city has been ranked as the safest city in the world? Answer. Option C, Qingdao,
చైనా. విపత్తు నిర్వహణలో చేసిన విశేష కృషికి గాను వ్యక్తిగత విభాగంలో 2020 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ విపత్తు నిర్వహణ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? Who has been selected for the Subhash Chandra Bose Aapada Prabandhan Purishkar 2026 in the individual category for their exemplary work in disaster management? Answer. Option B. Lieutenant Colonel Sita Ashok Shelke. CRPF చరిత్రలో మొట్టమొదటిసారిగా పురుషుల పరేడ్ విభాగానికి నాయకత్వం వహించిన మహిళా అధికారి ఎవరు? Who is the first woman officer in CRPF history to lead an all-male parade contingent? Answer. Option B. Assistant Commandant Simran Bala. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? Why is National Girl Child Day celebrated every year on January 24th in India? ఆన్సర్. ఆప్షన్ బి. బాలికల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్. భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Who was recently appointed as the new head coach of the Indian senior women's football team? Answer. Option B. Amelia Walwed. జనవరి 24, 2026న జరుపుకున్న అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేటెడ్ ఆన్ January 24, 2026? ఆన్సర్. ఆప్షన్ బి. విద్యను సహసృష్టించడంలో యువత శక్తి. ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో-క్రియేటింగ్ ఎడ్యుకేషన్. 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ వేయనున్నట్లు ఇటీవల ఏ దేశం అధికారికంగా ప్రకటించింది? విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇట్స్ అఫీషియల్ బిడ్ టు హోస్ట్ ద 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్? ఆన్సర్. ఆప్షన్ బి. భారతదేశం, ఇండియా. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్గా ఎవరు రికార్డు సృష్టించారు? Who created history by becoming the first Indian shuttler to achieve 500 career wins in international badminton? Answer. Option B. PV Sindhu. భారతదేశపు మొట్టమొదటి ఇమర్సివ్ ఐవీఎఫ్ నాలెడ్జ్ సెంటర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? India's first immersive IVF knowledge center was recently launched in which city? Answer. Option C. Mumbai. పంజాబ్ రాష్ట్రంలోని ఏ నగరంలో రాష్ట్రపు మొట్టమొదటి డాగ్ శాంక్చురీని కుక్కల సంరక్షణ కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల ప్రారంభించారు? In which city of Punjab was the state's first dog sanctuary recently launched as a pilot project? ఆన్సర్. ఆప్షన్ బి. లూథియానా. 2030 నాటికి తన లైఫ్ సైన్సెస్ రంగం విలువను $250 బిలియన్ల పెంచాలని లక్ష్యంగా పెట్టుకొని ఇటీవల నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని ఏ రాష్ట్రం ప్రకటించింది? విచ్ స్టేట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 with a target to increase its life sciences ecosystem value to $250 billion by 2030? Answer. Option B. తెలంగాణ. నగర వన్ యోజన పథకం కింద తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 6 కొత్త పట్టణ అటవీ పార్కుల కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది? అండర్ ద నగర్ వన్ యోజన, the center has sanctioned how much total amount for 6 new urban forest parks in Adilabad, Manchirla and Medchal, Malkazgiri districts of Telangana? Answer. Option D. 8.26 crores. క్వాంటమ్ టెక్నాలజీ మరియు లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరిశోధనల కోసం
గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏ నగరంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? In which city has the Global Quantum Bio Foundry been proposed to be established for research in quantum technology and life sciences? Answer: Option C, Amaravati. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన పథకానికి నిధుల మద్దతును కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? The Union Cabinet has extended the funding support for the Atal Pension Yojana until which financial year? Answer: Option C, 2030 to 31. ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రంలోని కుంభాల్గర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది? The Union Environment Ministry recently issued a notification declaring the area around the Kambalgar Wildlife Sanctuary as an eco-sensitive zone in which state? Answer: Option D, Rajasthan. జనవరి 2026లో అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయంకు బహుకరించిన 233 ఏళ్ల నాటి అరుదైన వాల్మీకి రామాయణం ప్రతిని ఏ లిపిలో రచించారు? The 233-year-old rare manuscript of Valmiki Ramayana, gifted to the International Ramkatha Museum in Ayodhya in January 2026, was written in which script? Answer: దేవనాగరి. ఇది సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది. 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతికి ఎంపికైన గ్రాసా మాచెల్ ఏ దేశానికి చెందిన ప్రముఖ మానవతావాది? గ్రాసా మాచెల్, who has been selected for the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 2025, is a prominent humanitarian from which country? Answer: Option D, Mozambique. జనవరి 19, 2026న న్యూఢిల్లీలో ప్రముఖ సర్జన్ డాక్టర్ సి పళనివేలు ఆత్మకథ పళనివేలు గట్స్ హిందీ ఎడిషన్ను ఎవరు ఆవిష్కరించారు? Who released the Hindi edition of the autobiography of renowned surgeon Dr. C. Palanivelu, titled Palanivelu Guts, in New Delhi on January 19, 2026? Answer: Option C, C.P. Radhakrishnan. ఇటీవల భారత ప్రభుత్వం న్యూజిలాండ్కు తదుపరి హై కమిషనర్గా ఎవరిని నియమించింది? Whom did the Indian government recently appoint as the next High Commissioner of India to New Zealand? Answer: Option B, Muvanpui Saivi. అంతరిక్ష రంగంలో అత్యధిక స్పేస్ వాక్లు చేసిన మహిళగా రికార్డు సృష్టించిన ఏ భారతీయ సంతతి వ్యోమగామి ఇటీవల నాసా నుండి రిటైర్మెంట్ ప్రకటించారు? Which Indian origin astronaut, known for holding the record for the most spacewalks by a woman, recently announced retirement from NASA? Answer: Option D, Sunita Williams. ఇటీవల బీసీసీఐ ఏ టెక్నాలజీ సంస్థతో 270 కోట్ల విలువైన 3 ఏళ్ల స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? Which technology brand has recently signed a 2,270 crore 3-year sponsorship deal with the BCCI? Answer: Option C, Google Gemini. జనవరి 24, 2026న జరిగిన 18వ రోజ్గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతమంది యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు? How many appointment letters were distributed by PM Narendra Modi during the 18th Rozgar Mela on January 24, 2026? Answer: Option C, 60,000 కంటే ఎక్కువ, more than 60,000. జనవరి 2026లో ముగిసిన వీర్ గాథా 5.0 ఎడిషన్లో విజేతలుగా నిలిచిన సూపర్ 100 అభ్యర్థులలో ఎంతమంది బాలికలు ఉన్నారు? Among the Super 100 winners of the Veer Gada Project 5.0 facilitated in January 2026, how many are girls? Answer: Option C, 64 girls.
ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి సేహత్ యోజన కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత మొత్తంలో ఉచిత నగదు రహిత చికిత్స అందిస్తారు? అండర్ ద రీసెంట్లీ లాంచ్డ్ ముఖ్యమంత్రి సేహత్ యోజన by the Punjab government, what is the annual cashless treatment limit provided per family? Answer option C 10 lakh. ఉత్తరప్రదేశ్ యొక్క స్థానిక ఆహార సంస్కృతిని మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అమిత్ షా ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? What is the name of the scheme recently launched by Amit Shah to promote the local food culture and tourism of Uttar Pradesh? Answer option B ఒక జిల్లా ఒక వంటకం, వన్ డిస్ట్రిక్ట్ వన్ డిష్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా మరియు పొగాకుతో కూడిన నమలడం ద్వారా తీసుకునే ఉత్పత్తుల తయారీ, నిల్వ మరియు అమ్మకాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? Which state government recently issued orders imposing a total ban on the manufacturing, storage and sale of gutka and chewing products containing tobacco? Answer option C Odisha. గ్లోబల్ AI వర్క్ఫోర్స్ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో ఏ స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రారంభించింది? Which autonomous organization was recently launched by the Telangana government at WEF 2026 in Davos to build a global AI workforce and startup ecosystem? Answer option B ICOM. భారతదేశంలోని అతిపెద్ద బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభించబడింది? India's largest battery energy storage system was recently inaugurated in which district of Andhra Pradesh? Answer option A Nandyala. బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన ఇటీవల ఎన్ని సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకుంది? సుకన్య సమృద్ధి యోజన launched as part of the బేటీ బచావో బేటీ పడావో campaign recently completed how many years? Answer option C 11 years. UNCTAD నివేదిక ప్రకారం 2025 సంవత్సరంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత శాతం పెరిగాయి? According to the UNCTAD report, by what percentage did foreign direct investment inflows into India increase in the year 2025? Answer option C 73%. భారతదేశపు మొట్టమొదటి ఏకీకృత ప్రైవేట్ శాటిలైట్ తయారీ కేంద్రాన్ని ఇటీవల గుజరాత్లోని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ was recently established in which city of Gujarat? Answer option C Sanand. వీటిలో ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.